మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఆయన వైపు తిరిగినారో, ఆయన సన్నిధిలో ఏ విధంగా నడుచుకుంటున్నారో ఆ సంగతులను గురించి మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు మూడవ అంశముగా ఆయనను సేవించుట. ఎలా సేవించాలి ఆయనను అంటే, హృదయపూర్వకముగా మనము ఆయనను సేవించు వారమై ఉండాలి అనేది ఈ దినమందు మనము నేర్చుకుందాము. రండి, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 15 వరకు ధ్యానం చేస్తూ వద్దాం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు మీకు ఆజ్ఞాపించుచున్నాను. మీరు జాగ్రత్తగా వినిన ఎడల అని అన్నాడు. మరోసారి ఈ మాట చదువుతాను. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. దేవుని సహాయం కోసమై ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున నీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. స్తోత్రములు తండ్రి. నీ పాద సన్నిధి మాకు ఇచ్చారు. వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించి కాపాడండి. మీరు నీ వాక్యము చేత మాతో మాట్లాడండి. ఈ వాక్యము మా హృదయానికి అన్వయించుకొని భక్తి జీవితంలో ముందు కొనసాగే కృపాధన్యత మీరు మాకు అనుగ్రహించి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ, దినదాసుని మరుగుపరచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మూడవ మాటగా హృదయపూర్వకముగా ఆయనను సేవించాలి. హృదయపూర్వకముగా ఆయనను సేవించాలి అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతూ ఉంది. సేవించాలా అని ఉంది. సేవించాలా అని వ్రాయబడి ఉంది. అవునా? 14వ వచనంలో లేదా 13వ వచనంలో ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. జాగ్రత్తగా వినిన ఎడల. వినుట 2 రకాలు. జాగ్రత్తగా వినేవాళ్ళు ఉన్నారు, అజాగ్రత్తగా వినేవాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్తగా వినేవాళ్ళు బాగుపడతారు, అజాగ్రత్తగా వినేవాళ్ళు చెడిపోతారు. జాగ్రత్తగా వినేవాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు, అజాగ్రత్తగా వినేవాళ్ళు తగ్గు స్థాయిలో వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా వినేవాళ్ళు ఏలుబడి చేస్తారు, అజాగ్రత్తగా వినేవాళ్ళు ఏలుబడి చేసే వాళ్ళ కింద ఏలికలుగా ఉంటారు అనేది మనము గుర్తుంచుకోవాలి. సోదరులారా, అది లోక సంబంధమైన వార్త కానీ పర సంబంధమైన వార్త కానీ
మనము జాగ్రత్తగా విని దేవుని వాక్య ప్రకారంగా జీవించువారమై ఉండాలి కదా. వినుటకు వేగిరపడము అన్నాడు, మాట్లాడడానికి నిదానించమన్నాడు. మాట్లాడడానికి నిదానించాలా, వినడానికి వేగిరపడాలా, అది కూడా దేవుని వాక్యం వినడానికి అన్న సంగతి మనము గుర్తుంచుకోవాలా. 14వ వచనంలో మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదును అన్నాడు. అర్థమైందా? ఎవరైతే ఆయనను సేవిస్తారో అలాంటి వారి దేశం మీద వర్షం కురిపిస్తాడంట. అవునా? తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను అన్నాడు. వర్షాలు అవసరం. ఇప్పుడు చూడండి, ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత వేడిమి ఎంత గొప్పదైపోయిందో. 44 డిగ్రీలు అంటే మనిషి ఎండకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఎండ వేడిమి మనిషి ప్రాణాన్ని కృంగదీస్తుంది. ఎండ వేడిమి ఉన్న నీటిని ఆవిరయ్యేలా చేస్తూ ఉంది. ఎండ వేడిమి మనిషి ప్రాణాలు తీస్తూ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు భూమి చల్లబడాలంటే మనం చల్లబరుచుకోలేము, మనతో కాదు. దేవుడు ఆకాశం నుండి వర్షం కురిపిస్తే తప్ప ఈ భూమి చల్లబడదు. భూమి చల్లబడాలి అన్న దేవుని చేతిలో ఉంది. భూమి వేడిమితో వేడెక్కిపోవాలన్న దేవుని చేతిలోనే ఉంది. కాబట్టి ఆ దేవుణ్ణి మనము సేవించినప్పుడు, ఆ దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు, ఆ దేవుణ్ణి మనము ఆరాధించినప్పుడు, ఆయన మాటలు జాగ్రత్తగా విన్నప్పుడు ఆయన ఈ భూమి మీద, మనమున్న దేశం మీద ఆయన తొలకరి వానను, ఆయన కడవరి వానను ఆయన కురిపిస్తాడు అని రాయబడింది. వర్షం లేకపోతే తాగడానికి నీళ్ళు ఉండవు, వర్షం లేకపోతే పంటలు పండవు. కాబట్టి దేవుణ్ణి మనము సేవించువారమై ఉండాలి. ఇంకా అన్నాడు, దాని కాలమున కురిపించుతానని చెప్పాడు. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకొందువు. దేవుడు వర్షం కురిపిస్తే ధాన్యం పండుతుంది. మనం చెప్పుకున్నట్టుగా దేవుడు వర్షం కురిపిస్తే మనం పంట వేస్తాం, ధాన్యాన్ని సమకూర్చుకుంటాం. ఒకటి ధాన్యం, రెండవది ద్రాక్షరసం, మూడవది నూనె. ధాన్యం అవసరం, ద్రాక్షరసం అవసరం, నూనె అవసరం. ఈ మూడు మనిషికి ఎంతో ప్రాముఖ్యమైనవి అన్న సంగతి గుర్తుంచుకోవాలా. ధాన్యం, మన కడుపు నింపుకోవడానికి ధాన్యం అవసరం, మన దాహం తీర్చుకోవడానికి ద్రాక్షరసం అవసరం కదా. నూనె దేవుణ్ణి ఆరాధించడానికి, నూనె దేవుని ఆరాధించడానికి, దీపము ఆరిపోకుండా ఉండాలంటే నూనె అవసరం. కాబట్టి ఈ మూడు నేను నీకు ఇస్తాను అని ఆయన గట్టిగా ఆజ్ఞాపించినాడు. ఈ మూడు నీకు ఇస్తాను అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా నేను కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండము 28 వచనము 12, 28 వచనము 12వ వచనము, 28:12లో యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అనే మాట
కనిపిస్తూ ఉంది. ఇక లేవియకాండం 26:4 యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనములో అవి మీరు చదువుకోండి. తర్వాత యాకోబు పత్రిక 5:7 యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. 5వ అధ్యాయం 7వ వచనంలో, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు, దాని కొరకు కనిపెట్టును కదా అని ఉంది. అవునా? సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడండి అంటూ వ్యవసాయకుని గురించి రాయబడింది. ఇక్కడ వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు, దాని కొరకు కనిపెట్టుకొను కదా. విలువైన భూఫలము అది విలువైంది. భూధాన్యం అది విలువైంది. భూమి పంట పండకపోతే మనిషి ఆకలి తీరదు. మనిషి భూమి పంట తినాలా? మనిషికి భూమికి సంబంధం ఉంది. మనిషి చచ్చిపోతే, మనిషి పుట్టిందే మట్టిలో నుంచి. అవునా? దేవుడు మట్టి తీసుకొని ఆదామును చేశాడు కదా. అదే ఆదాముతో అన్నాడు, నువ్వు మన్నే గనక తిరిగి మన్నై పోదు అన్నాడు. కాబట్టి భూమికి మనిషికి సంబంధం ఉంది. భూమిలో పండిన పంటనే మనిషి తినాలా, బతకాలా. చనిపోతే భూమిలోనే పాతి పెట్టబడాలా అనే సంగతి మనకు అర్థమైంది. వచనం 15లో, మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను అని అన్నాడు. నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను అంటే ఇచ్చేదను అన్నాడు. గడ్డి ఇస్తాను అన్నాడు. ఇబ్రూ పదంలో గడ్డి ఇస్తాను అన్నాడు. గడ్డి నుండి వచ్చినటువంటి విత్తనాలు మనం తింటున్నాం. ఆ గడ్డి మన పశువులు తింటున్నాయి. అవునా? గడ్డిని మొలిపించువాడు ఆయనే, గడ్డి ద్వారా మనిషికి ఆహారం ఇచ్చువాడు ఆయనే, గడ్డిని పశువులకు ఆహారంగా పెట్టువాడు ఆయనే అనే సంగతి మనకు అర్థమైంది. అవునా? అర్థమైంది. 16వ వచనంలో, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి. మీరు మోసపోయే అవకాశం ఉంది. మానవునిగా మోసపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మానవుడు అట్లా వింటాడు, ఇట్లా వింటాడు. దేవుని మాట వింటాడు, సాతాను మాట కూడా వింటాడు. కాబట్టి మీరు జాగ్రత్త అన్నాడు. అవునా? మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి మూడవదిగా హృదయపూర్వకముగా ఆయనను సేవించాలా అని వాక్యం చెబుతుంది. ఆ విధంగా సేవించడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం. మీరు అందించిన 3వ సందేశం దీవించి ఆశీర్వదించండి. వినుచున్న వారి హృదయాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.